హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇదేంటి వినాయక చవితి అయిపోయి చాలా రోజులు అవుతుంది, ఇప్పుడు చెప్తున్నారు అనుకుంటున్నారా? అదే మా ఏరియా స్పెషల్. సో ముందుగా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మిల్కీస్ మజా. నేను మీ శ్వేత. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మాకు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న చిన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసేసి అప్పుడప్పుడు అప్లోడ్ చేసే నా లైఫ్ స్టైల్ లాగ్స్ నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తూ ఉంటాయి. అందుకే మీరిచ్చే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా నాకు చాలా యూస్ఫుల్ అండ్ సపోర్టివ్గా ఉంటుంది. ఇంకా మా ఏరియాలో ఎప్పుడు ఒక 15 days లేట్గానే వినాయకుని పెడతారు. ఇక్కడ చూస్తున్నారనుకుంటున్నా మా వినాయకుని అట్రాక్షన్ అండ్ డెకరేషన్ ఎంత వైభవంగా, ఇంత అంగరంగ వైభవంగా చేసిన ఏరియాస్ మీ ఊరిలో కూడా ఉంటే ఖచ్చితంగా మీ ఏరియా, ఊరు పేరు, అలాగే మీ వినాయకుని టీం పేరు అయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మా డెకరేషన్కి ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది నిజంగా డెకరేషన్స్ వాళ్ళ దగ్గరే చేపించారా లేదా ఇక్కడున్న టీం వాళ్ళే చేశారా అన్నదైతే నాకు తెలీదు. బట్ వీళ్ళ పేషెన్సీ, అలాగే ఇంత డిఫరెంట్గా వినాయకుడిని రెడీ చెయ్యాలి అన్న థాట్స్కి చాలా హ్యాండ్స్ అప్ ఫ్రెండ్స్. ఈ టీం వాళ్ళందరికీ కూడా ఒక జై వేసేసేయండి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఫ్లవర్స్ ప్రతి ఒక్కటి ఒరిజినల్ ఫ్లవర్సే అండి. ఇవి చాలా బెస్ట్ క్వాలిటీనే అని అనుకుంటున్నాయి. ఎందుకంటే 3 days పెడతారనమాట ఈ ఏరియాలో ఈ వినాయకుడిని. ఆ 3 days అంతే ఫ్రెష్గానే ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ వినాయకునికి ఆర్చ్ చేయడానికి పిల్లర్స్ లాగా రెడీ చేసేసారు కదా, అక్కడ వచ్చేసి చెరుకు కడ్డులు, అరటి గొనలు, అలా వాళ్ళకు వచ్చిన థాట్సే ఒక వేరే లెవెల్ అని చెప్పచ్చు. చూడండి, చెరుకు గొనలకి కింద అరటి గొనలు పెట్టేసి డెకరేషన్ చేశారు. ఇక్కడ ఏంటి యూనిఫామ్లో ఉంది శ్వేత అనుకుంటున్నారా? అదే ఆఫీస్, ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళే రోడ్లో ఉందన్నమాట. మా ఇంటికి చాలా దగ్గరే, ఒక 2 minutes బై వాక్. అందుకోసం వినాయకుడిని పెట్టినప్పుడు ఫస్ట్ డే వెళ్ళలేదు, ఎందుకంటే చెన్నైకి వెళ్ళాల్సి వచ్చింది కదా ముందు రోజు నైట్. నెక్స్ట్ డే రాగానే ఇంకా కొంచెం టైర్డ్ అయ్యామన్నమాట. 2 hours పర్మిషన్ తీసుకొని ఆఫీస్కి వెళ్తున్న ఆన్ రోడ్లో ఇలా ఉంది. అలా వినాయకుని స్కిప్ చేసుకొని మరి ఎలా వెళ్ళగలం చెప్పండి? అందుకే వినాయకుని దర్శనం చేసేసుకొని వెళ్ళానమాట. మళ్ళీ ఈవినింగ్ ఆఫీస్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు చూడండి, ఈ లైటింగ్స్, ఈ వైబ్స్ ఇంత అందంగా ఉన్నప్పుడు పిల్లలకి అలా కన్వే చేయకుండా వాళ్ళని కూడా ఇలాంటి బెస్ట్ ప్లేస్కి విజిట్ చేయకుండా ఉంటే బాగోదు కదా. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి పూజ చేసి నేను క్యూటీ ఇద్దరు వచ్చామన్నమాట మళ్ళీ. బట్ మార్నింగ్ వితౌట్ లైటింగ్స్తో కంటే ఇప్పుడు విత్ లైటింగ్స్ మరింత అందంగా ఉంది మా ఏరియా వినాయకుని. సో అందుకనేసి మళ్ళీ లాగలా పెట్టేశామన్నమాట. కంటిన్యూ చేసాము షూటు. చాలా బాగా నచ్చింది కాబట్టి. సో ఇంత వైభవంగా చేస్తారా అని అనుకుంటున్నారా? నిజంగా ఎవ్రీ ఇయర్ మా ఏరియాలో వినాయక చవితి నార్మల్గా వినాయక చవితి డే కంటే 15-20 days లేట్గానే చేస్తారు. ఇంతే వైభవంగా చేస్తారు ఎప్పుడు. ఇంకా డిఫరెంట్స్గా ఏదంటారు, తిరుపతిలో ఉన్న ఆర్చ్ లాగా అలా కూడా లాస్ట్ ఇయర్ డెకరేషన్ చేశారు. బికాజ్ నేను అది అప్లోడ్ చేసేకి కుదరలేదు, ఏదో కొంచెం ఇష్యూ వల్ల. సో అందుకోసం నేను ఇప్పుడైతే నీట్గా షూట్ చేశాను. లోపల కూడా చూడండి, ఇవి మామూలుగా రిసెప్షనిస్ట్కి డెకరేషన్ చేస్తారు కదా లీవ్స్, ఆ లీవ్స్తో వాళ్ళు డెకరేషన్ చేశారా అన్నదైతే తెలియట్లేదు. బట్ ఇక్కడ మన ఏరియాలో ఇక్కడ ఆల్రెడీ వినాయకుని దగ్గర నేను కాకుండా ఇంకా ఎవరన్నా ఇక్కడ వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్న వాళ్ళు ఉంటే మీ పేరుని అయితే కామెంట్ చేయండి. మిల్కీ లాగ్లో కనపడట్లేదు అనిపిస్తుందా ఫ్రెండ్స్ చూస్తున్న వాళ్ళకి? అదే మిల్కీ అమ్మ వాళ్ళ ఊర్లో ఉంది. ఎందుకంటే డే బిఫోర్ ఎస్టర్డే చెన్నైకి వెళ్ళే కన్నా ముందు థర్స్డే నాన్నమ్మ ఎక్స్పైరీ అవడం వల్లనే ఆల్మోస్ట్ వీడియోస్ కూడా ఈ వీక్ వేయలేకపోయాను. అంతకంటే ముందు వీక్స్ ఏంటి అనుకుంటే, సో అమ్మ వాళ్ళ ఫంక్షన్స్, ఇంటి గృహప్రవేశం ఉండడం వల్ల అక్కడ బిజీ అయిపోయాను. టైర్డ్ అవడంతో పిల్లలిద్దరికి హెల్త్ ఇష్యూ అవడంలో ఈ మధ్య ఏ లాగు ఎడిట్ చేయడానికి కూడా టైం కుదరట్లేదు నాకు. కానీ ఇంత స్పెషల్గా జరుగుతున్న మా ఏరియా వినాయక చవితిని మీ అందరికీ చూపించాలి, తెలియాలి. మా ఏరియాలో ఎంత ట్రెడిషనల్గా జరుగుతుంది వినాయక చవితి అని చెప్పేసి నేనైతే షూట్ చేస్తున్నాను. ఈ లైటింగ్స్తో మరింత అందంగా అనిపిస్తుంది. చాలా క్రౌడ్గా ఉంటుంది. బట్ ఏంటంటే ఒక 5 days పెడితే చాలా బాగుండు అన్న ఫీలు. 3 days పెడతారు. ఆ 3 daysకి కంఫర్టబుల్గా ఆ ఫ్లవర్స్ కూడా అంతే ఫ్రెష్గానే ఉంటాయన్నమాట.
ఈ లైటింగ్స్తో అలా క్యూటీకి నేను ఫొటోస్ తీశాను. తర్వాత ఇంకా వినాయక దర్శనం అయితే చేసుకున్నాను. పొద్దున బాగా ప్రసాదం దొరికింది, ఈవినింగ్ అస్సలు మేము వెళ్ళేపాటికి ప్రసాదం మిస్సింగ్. అలా లడ్డు పౌడర్ ఇస్తుంటే అదే దొరికిందే చాలు అని చెప్పేసి పాలకు వచ్చింది పంచామృతం లాగా స్వీకరించాలి. ఇక్కడ కనపడుతున్న లడ్డూని ఆరాస్ చేస్తున్నారు, అది మైక్లో చెప్తున్నారనమాట. నేను అది షేర్ చేయలేను ఎందుకంటే నాన్ సెన్స్ సౌండ్ ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పేసి. ఇంకా ఇది వచ్చేసి ఆల్మోస్ట్ సాటర్డే వరకు వినాయకుడిని చూసాము. సండే ఆఫ్టర్నూన్ ఆల్మోస్ట్ 4 o'clock టైంలో ఆల్రెడీ నిమజ్జనానికి స్టార్ట్ అయిపోయింది. ఈలోపు మిల్కి కూడా వచ్చేసింది అనమాట. అమ్మ 10 o'clockకే అలా పిలుచుకొచ్చేసింది. సో ఇద్దరు కలిసి ఆల్రెడీ కేరింతలు కొడుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్న వీళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ చూసేసి క్యూటీ బాగా భయపడి దూరంగానే ఉంది. బట్ మిల్కీ బాగా సపోర్టివ్ అనమాట క్యూటీకి. సో మిల్కీతో పాటు నిల్చుకొని అలా కొద్దిగా ఫోటోషూట్ చేయించుకుంటుంది. సో క్యూటీ ఫోటో తీసుకోవడానికే భయపడుతుంటే మిల్కీ చూడండి వాళ్ళతో బాగా అల్లర్లు పెడుతూ ఆడుతూ ఉందన్నమాట. అలాగే ఇక్కడ మా ఇంటికి దగ్గరలోనే పీజీ అమ్మాయిలు బాగా కమిట్ కూడా అయిపోయారు మిల్కీకి. సో వాళ్ళతో అలా టైం స్పెండ్ చేస్తూ ఉంది. ఈలోపు ఎంతమంది గ్యాదర్ అయ్యారంటే ఈ నిమజ్జనానికి అసలు అక్కడ ప్లేసే లేదు ఫ్రెండ్స్ నిల్చుకోవడానికి, అంతమంది. వినాయకుడు అక్కడ పూజ చేసేకి కూర్చోబెట్టిన స్థలానికి, ఆ లైటింగ్స్కి, ఆ డెకరేషన్స్కి కంపేర్ చేస్తే మళ్ళీ ఇప్పుడు నిమజ్జనం టైంలో వేసిన ఆర్చ్ బొమ్మ లైటింగ్స్ మరింత అందంగా అనిపించింది. ఈ డబ్బు సౌండ్ ఒకసారి వింటారనిపించింది, అందుకే మళ్ళీ పెడుతున్నా. డోల్ సౌండ్. చూసారా ఫ్రెండ్స్, అమ్మాయిలు ఎంత చక్కగా డోల్ సౌండ్కి ఆ బీట్కి తగ్గట్టు వాళ్ళు వేసిన స్టెప్స్ ఎంత బాగున్నాయి. అలాగే ఇక్కడ మిల్కీ కూడా చాలా స్పెషల్గానే అనిపిస్తుంది ఇక్కడ అందరికీ. తనని కూడా వీడియో షూట్ చేస్తూ ఉన్నారు. ఈ అమ్మాయిల్ని నేను ఎలా షూట్ చేశానో అలా. బేసికలీ ఏంటంటే మన ఇండియన్స్ ఎవరన్నా అమ్మాయికి కొద్దిగా టాలెంట్ ఉంది అంటే వాళ్ళని కిందికి లాగడానికి ఏదో ఒక వేలో ప్రయత్నిస్తూనే ఉంటారు. కానీ పక్కన వాళ్ళు చెప్పిన మాటలు వినకుండా మీ ఇంట్లో ఉన్న అమ్మాయికి ఏదన్నా టాలెంట్ ఉంటే ఖచ్చితంగా మోటివేట్ చేయండి, సపోర్ట్ చేయండి. వాళ్ళని మీరు ఎంకరేజ్ చేసి వాళ్ళకున్న టాలెంట్ని ప్రూవ్ చేయించాలి అని నా చిన్న వీడియో ద్వారాగా నేను మెసేజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ అర్థమవుతుంది అనుకుంటా, ఆ పిల్లలు వేస్తున్న బీట్ స్టెప్స్ ఇంత పబ్లిక్లో వాళ్ళు అంత కంఫర్టబుల్గా స్టెప్స్ వేస్తున్నారు అంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి ఇచ్చిన ఫ్రీడమ్, వాళ్ళకి ప్రోత్సహించిన విధానం ఎంత బాగుంటుంది అని. ఈ అమ్మాయిల పేరెంట్స్ లాగానే ప్రతి ఒక్కరూ అలానే చేస్తే ప్రతి అమ్మాయిలో ఉన్న టాలెంట్ని ఖచ్చితంగా మనం నిరూపించగలం. సో ఇది ఎక్కువ అనిపించవచ్చు మీకు, బట్ నాకు ఆ స్టేజ్లో ఆ టైంలో ఆ అమ్మాయిలు చూసినప్పుడు నాకు అనిపించిన ఫీలింగ్ మీకు షేర్ చేస్తున్నాను. ఇంకా మిల్కీ కూడా కొద్దిసేపు ఆడుకుంది అక్కడ డెకరేటివ్ చేసుకున్న బీటులు వేయడానికి రెడీ అయి వచ్చిన వాళ్ళ దగ్గరంతా. సో ఇంకా ఫైనలీ మా వినాయకుడు కొద్దిగా బయటకు వచ్చేసారు. సో ఇంకేంటంటే లేట్ నైట్ అవడం వల్ల కొంచెం లైటింగ్స్ కూడా చాలా వైభవంగా మెరిసిపోతుందంటే వినండి ఎంత అద్భుతంగా అనిపిస్తుంది. చూడండి, మా ఏరియా వినాయకుని కోసం ఒక గణపతి పప్ప మోరియో అనేసేయండి. సో వినాయక చవితి ఫెస్టివల్ అయిపోయింది, కానీ మా ఏరియాలో మా వినాయకుని చవితి ఆల్మోస్ట్ 15-20 days కంటిన్యూగా సందుకు ఒక్కొక్క 3 days 5 days అలా పెట్టేసి మంత్ అంతా ఎంజాయ్ చేసేలాగా మమ్మల్ని మా ఏరియాలో అలా చేసేస్తారనమాట. సో ఫైనలీ పిల్లలందరితో సాటర్డే అండ్ సండే మా ఏరియా వినాయకునితో మా లాగ్ ఇలా గడిచింది. మా లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మిల్కీస్ మజా. నెక్స్ట్ లాగ్లో మళ్ళీ కలుద్దాం. మీ వినాయకుని టీం పేరు అయితే కామెంట్